హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో ఏంటంటే ఎప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లే షేర్ చేస్తున్నాను కదా. సో నాకైతే ఆరి వర్క్ ఏమీ చేయడం రాదండి. సో సింపుల్గా ఏదైనా ట్రై చేద్దాము, నేర్చుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ మీద ట్రై చేశాను. ఫస్ట్ అయితే వేరే క్లాత్ మీద ట్రై చేసి చిన్న చిన్నగా కుట్లు అవి నేర్చుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మీద చేశాను అనమాట. సో ఏదో యావరేజ్గా వచ్చింది, చూస్తున్నారు కదా ఎలా చేశాను. చేసేసి సింపుల్ వర్కే చేశానండి. చేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ కూడా చేసేసాను. ఇది కూడా వేరే కస్టమర్‌దనమాట. సో ట్రై చేద్దాం ఫస్ట్ అయితే అనేసి చూసాను. తక్కువ అమౌంట్ తీసుకుందాము కుదిరితే అని చెప్పేసి చిన్న లైన్ అయితే వేరే క్లాత్ మీద ట్రై చేశానండి. సో అది కొంచెం వర్కౌట్ అయ్యింది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఈ క్లాత్ మీద అయితే చేశాను. ఫస్ట్ ఫస్ట్ అయితే దీని మీద ట్రై చేయలేదు. ఎందుకంటే పాడైపోయిందంటే ఇది కొంచెం పట్టు బ్లౌజ్ కదా. మళ్ళీ ఇటువంటి క్లాత్ అయితే దొరకదు మనకి, బ్లౌజ్ పాడైపోతుంది కదా. సో ఇదైతే శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ వచ్చిందనమాట కస్టమర్ది. అదైతే లేదు ఇక్కడ, బ్లౌజ్ పీస్ మాత్రమే ఉంది. మనకు అది పిక్ ఒకటే పెట్టారనమాట, బ్లూ కలర్తో కాంబినేషన్లో వేయమని చెప్పేసి పెట్టారు. సో ఆ కాంబినేషన్లో ఇలా ట్రై చేశాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్కి అయితే నేను ముందే ఇలా డ్రా చేసుకున్నాను. అదే పెన్సిల్ తోటి డ్రా చేసుకుంటారు కదండి. ఆల్రెడీ ఇలాంటి వర్క్ చేసే వాళ్ళకైతే ఇదేమి చెప్పక్కర్లేదు. పెన్సిల్‌తో ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి తెలియని వాళ్ళకైతేనే కష్టం గానీ. సో ఫస్ట్ అయితే ఇది నేను కంప్యూటర్ వర్క్‌లో ఈ డిజైన్ చూసాను. చూసి ఈ నెమలిది ప్యాటర్న్ ఉంది కదా, ఇది నేను అట్టముక్క మీద కట్ చేసుకొని అది క్లాత్ మీద పెట్టుకొని పెన్సిల్ తోటి డ్రా చేసుకొని తర్వాత నేను చిన్నగా స్టిచ్ చేశాననమాట. సో అలాగా మొత్తానికి ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా నాకనిపించింది ఇంకా బెటర్‌గా చెయ్యాలేమో, అంత పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ రాలేదేమో, ఇంకా బాగా చేయాల్సిందేమో అని అనిపించింది. సో ఈ వీడియో చూసాక, ఈ వర్క్ చూసాక మీకెలాగ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎలా చేశాను, ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలా ఏంటి అనేసి. సో ఇది వర్కౌట్ అయ్యింది లైట్‌గానే అనిపిస్తుంది. సో నెక్స్ట్ కూడా ఇంకా మంచి మంచి డిజైన్స్ వేయడానికి ట్రై చేస్తా. సో ఎందుకంటే కంప్యూటర్ వర్కు, స్టిచ్చింగు, ఇంట్లో పని ఉంటుంది కదా. సో దీనికోసం టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే ఈ హ్యాండ్ వర్క్‌కి ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి కదా. సో నాకైతే ఈ ఆరి వర్క్ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మంచి మంచి డిజైన్స్ అన్నీ వెయ్యాలి అనేసి చాలా ఇష్టం. సో దీన్నైతే ఖచ్చితంగా ఇంకా మంచిగా డిజైన్స్ వేయడానికి వీడియోలో మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో ఎలా ఉంది, ఎలా వర్క్ వచ్చిందనేసి చూసి కామెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ అయితే నేను ఈ బ్లూ కలరు దీనికి ఏమేమి వాడానంటే మీకు చెప్తాను చూడండి. దీంట్లో బ్లూ కలర్ డ్రాప్ షేప్ ఉన్నాయి కదా, ఆ కుందన్స్ యూస్ చేశాను. అలాగే షుగర్ బీడ్స్ 4 mm బీడ్స్ యూస్ చేశాను. స్టోన్స్ యూస్ చేశాను. ఇంకా జెరీ థ్రెడ్ తోటి మొత్తం అంతా స్టిచ్ చేశానండి. అంతే, ఇంక ఇంతకు మించి దీంట్లో అయితే వేరే ఏం వాడలేదు. ఈ వర్క్ కూడా మనకి ఎక్కువగా ఏమి బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఎక్కువగా కూడా ఏం పడలేదండి. ఒక తులం అయ్యొక తులం అలా తీసుకున్నా కూడా ఇంకా అందులో ఇంకా మిగిలిపోయినాయి అనమాట. సింపుల్ వర్కే కదా, పెద్ద ఎక్కువగా ఏమీ పట్టవు. సో ఇదైతే వర్క్ కొంచెం బాగానే కనిపిస్తుందని అనిపించింది. కస్టమర్ కూడా నచ్చింది. సో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.